మన ఇంటికి ఎవరైనా అతిథులు గానీ, లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా సడన్‌గా విజిట్ చేశారంటే మన దగ్గర స్వీట్లు లేవు కదా! స్వీట్ స్టాల్‌కి ఎళ్ళిపోయి తెచ్చేసుకుందామా అనేంత కన్‌ఫ్యూజన్‌లు, డైలమాలు, తర్జన భర్జన లేకోకుండా ఇంట్లోనే క్యారెట్ ఉందంటే క్యారెట్ హల్వా, బీట్రూట్ ఉందంటే బీట్రూట్ హల్వా చేసేయొచ్చనమాట. ఈ క్యారెట్ హల్వా ఒక్కసారి నేర్చుకున్నామంటే మనం ఈ క్యారెట్ ప్లేసుల్లో బూడిద గుమ్మడికాయలు, క్యారెట్లు, సొరకాయలు మరియు మీరు బీట్రూట్‌తో కూడా చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్తీ రెసిపీ కూడాను. ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ పావు కిలో క్యారెట్ తీసుకున్నాను, తురుము చేసి పెట్టుకొనేసేసి, ఒక కప్పు పంచదార, ఒక టీ గ్లాస్ పాలు, జీడిపప్పు మరియు మన కిస్మిస్ అనమాట. ఇదే ఎండు ద్రాక్ష అనమాట. మీకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ మనము దీంట్లోకి ఒక బాండ్లీ తీసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని, ఆ నెయ్యిలో మనము జీడిపప్పు మరియు ఈ కిస్మిస్ని వేయించేసేసుకొని బాగా బబుల్స్ లాగా వచ్చేలాగా కిస్మిస్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని, అదే బాండ్లీలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని మన క్యారెట్ తురుముని ఈ విధంగా దాంట్లోకి వేసేసుకోండి మొత్తం అంతా. హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లోని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోండి. ఒక 50-60% బాగా మగ్గేంతలా చూసుకోండి. ఈ విధంగా మీరు కావలిస్తే మధ్య మధ్యలో ప్లేట్ పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ 60-70% ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఆల్రెడీ ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ క్యారెట్ తురుము అనేది ఆ పాలల్లో బాగా ఉడికిపోవాలన్నమాట. అంటే పాలు మీకు కనపడకుండా అంతలా అయిపోవాలన్నమాట. తర్వాత మనం కప్పు పంచదార అనుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి వేసేసుకోండి. ఈ పంచదార కూడా ఈ క్యారెట్ మరియు పాలు ఈ మిశ్రమంలోకి బాగా కరిగిపోవాలి. ఈ హీట్ ఉంటుందో ఆ హీట్లో పంచదార అనేది మనకి లిటిల్ బిట్ పాకం అనమాట. ఒక 10-15% పాకం వచ్చేలాగా ఉండాలి. పాకం అంటే మరీ ఇంకోలాగా అనుకోకండి, పాకము పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. సో దానికోసం మీరు 2-3 సార్లు ఈ విధంగా మూతి పెట్టి తీసుకుంటూ ఉండండి. చక్కెర పచ్చివాసన కానీ, లేదంటే క్యారెట్ పచ్చివాసన కానీ, ఏ రకంగా కూడా మీకు పచ్చివాసన అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా మీకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ కన్సిస్టెన్సీ మొత్తం అంతా వెళ్ళిపోతూ ఉంది. ఆల్రెడీ మొత్తం దగ్గర పడిపోయింది కదా. తర్వాత మీకు కావాల్సినంత నెయ్యి, ప్రిఫరబుల్లీ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పావు కిలో క్యారెట్స్కి. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. బాగా హెల్తీగా, చాలా యమ్మీగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు ఆ నెయ్యి అనేది మంచి నెయ్యి, చెడిపోయిన నెయ్యి వేస్తే మరి మొత్తం రెసిపీ వెళ్ళిపోతుంది. సో మంచి నెయ్యి అనేది ప్రిఫరబుల్ ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడితే మీకు చాలా చాలా మంచి టేస్ట్, స్మెల్ ప్లస్ హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో తర్వాత జీడిపప్పు, మన కిస్మిస్ ఉన్నాయి కదా, దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం తినడమే ఆలస్యం అనమాట. వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా సర్వ్ చేసేసామంటే వాళ్ళు ఎంచక్క లాగిచ్చేస్తారు. తర్వాత మనం ఎంచక్క నిదానంగా మన వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వండి పెట్టవచ్చు అనమాట, ఇంటికి వచ్చిన వాళ్ళకి కావలిస్తే. సో అప్పటిదాకా మనము ఈ రెసిపీతో మనం వాళ్ళ కడుపు నింపొచ్చు అనమాట, కొద్దిపాటికైనా. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా ఈ రెసిపీ మనం నేర్చుకున్నామంటే ఈ క్యారెట్ ప్లేసుల్లో బూడిద గుమ్మడికాయలు, సొరకాయలు, తర్వాత బీట్రూట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. 1+1 ఆఫర్ లాగా ఈ రెసిపీ ఒకసారి నేర్చుకున్నామంటే మనము మిగతా అన్ని సూటబుల్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని దీంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడాను. పిల్లలకి బాగా ఇష్టపడి తింటారు అనమాట. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.